బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రాజకీయాల్లో కొత్త పంచాయతీ మొదలైంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో మంత్రి నారాయణ మధ్య విభేదాలు హీటెక్కిస్తున్నాయి. దీనికి నెల్లూరులోని విఆర్ మున్సిపల్ స్కూల్ వేదికైంది. నెల్లూరులో విఆర్ విద్యా సంస్థలు ఆనం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ స్కూల్ను అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పుడు స్కూల్ను రీమోడల్ చేయడంతో పాటు విఆర్ మున్సిపల్ హై స్కూల్ను విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా పేరు మార్చారు. దీనిపై మంత్రి ఆనం భగ్గుమన్నారు. కార్పొరేషన్ అనే పదాన్ని తీసేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ విద్యా సంస్థగా మారిస్తే ఇబ్బందులు వస్తాయన్నది ఆనం మాట. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లను నారాయణ దత్తత తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా మంత్రి నారాయణ రాజకీయాల్లోకి వస్తే తమ కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉందని పేర్కొన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ, శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో మాట్లాడినప్పుడు కానీ, ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు. కార్పొరేషన్ నిధి ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేడు. మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు. రైట్. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే మంత్రి నారాయణ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. సీనియర్ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రస్తుత మంత్రి నారాయణ మధ్య విభేదాలు భగ్గుమన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా నారాయణ ఏవైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూడా విఆర్ హై స్కూల్ ని మళ్ళీ రీమోడల్ చేసి మళ్ళీ కూడా అక్కడ విద్యా సంస్థలు జరిగే విధంగా చేస్తామని అప్పట్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటీవల 3 నెలల నుంచి కూడా విఆర్ హై స్కూల్ ను కూడా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. నిరుపేద పిల్లలు చదువుకునేందుకు అవకాశంగా కూడా ఈ స్కూల్ ను అయితే ఈ రోజు ఉదయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఓపెన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి విఆర్ హై స్కూల్ ని విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఏ విధంగా పెడతారంటూ కూడా నారా లోకేష్ బహిరంగంగా ఉన్న సభలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే మున్సిపల్ శాఖ మంత్రి వర్సెస్ దేవాదాయ శాఖ మంత్రిగా కూడా నెల్లూరులో పెద్ద వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మంత్రి నారాయణ అయితే వివాద రహితుడు కావడంతో కూడా దీని మీద ఇంకా స్పందన లేని పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యా సంస్థలకు సంబంధించి విఆర్ మున్సిపల్ హై స్కూల్ కి సంబంధించి కూడా సిఆర్ఎస్ ఫండ్స్ అదేవిధంగా దాతల సహాయంతో చేసి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అనే పేరుని ఏ విధంగా పెడతారంటూ కూడా బహిరంగంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే అధికారులు ప్రశ్నించే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఆనం సంబంధించి కూడా ఈ హై స్కూల్ కి విఆర్ హై స్కూల్ తప్ప విఆర్ మున్సిపల్ హై స్కూల్ అని పెడితే వివాదం జరుగుతుందని కూడా ఇండైరెక్ట్ గా అధికారులకి ఇటు మంత్రి నారాయణకి అయితే చెప్పిన పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. మురళి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్.